హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం బ్లడ్ క్యాన్సర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నాను అంటే, నన్ను చాలామంది పేషెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్, సార్ నాకు స్టేజ్ ఏంటి? ఇది ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఏం ట్రీట్మెంట్ చేస్తారు? ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేస్తారు? అనే క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నారు. అందుకని ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను. అసలు బ్లడ్ క్యాన్సర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం పాత వీడియోస్‌లో. ఒకటి లుకేమియా, రెండోది లింఫోమా అండ్ మూడోది మల్టిపుల్ మైలోమా. ఈ వీడియోలో మనం కాన్సంట్రేషన్ మెయిన్‌గా లుకేమియా గురించి తెలుసుకుందాం. సో, లుకేమియాస్ అనేటివి మెయిన్‌గా ఎన్ని రకాలుంటాయి? 2 రకాలుంటాయి. అక్యూట్ లుకేమియాస్ లేదా క్రానిక్ లుకేమియాస్. అక్యూట్ లుకేమియాస్ అంటే చాలా ఫాస్ట్‌గా, అగ్రెసివ్‌గా ఉండే డిసీజ్. క్రానిక్ అంటే కొద్దిగా స్లోగా పెరిగి. సో, ఈ అక్యూట్ లుకేమియాస్‌లో 2 రకాలుంటాయి. ఏఎంఎల్, ఏఎల్ఎల్. అలాగే క్రానిక్ లుకేమియాలో కూడా 2 రకాలుంటాయి. సీఎంఎల్, సీఎల్ఎల్. మనం ఇవాళ టాపిక్‌ని ఎస్పెషల్లీ అక్యూట్ లుకేమియాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అక్యూట్ లుకేమియాస్‌లో ఏఎంఎల్, ఏఎల్ఎల్ ఇవి రెండిట్లో ఏదైనా గానీ వీటిలో స్టేజ్ అనేది ఉండదు. ఎందుకంటే బ్లడ్ బాడీ మొత్తం ఉంటుంది. దానికి స్టేజింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఎలా దీన్ని డివైడ్ చేస్తారు? ఎలా గ్రూప్స్ చేస్తారు అంటే రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటాం. రిస్క్ గ్రూపింగ్. ఈ రిస్క్ గ్రూపింగ్ అనేది మనం బేసిక్‌గా కొన్ని జెనెటిక్ టెస్ట్ ద్వారా చేస్తాం. సో, స్టాండర్డ్ రిస్క్ అని, ఇంటర్మీడియేట్ రిస్క్ అని, లేదా హై రిస్క్ అని చెప్పేసి డివైడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ అసలు ఏఎంఎల్ గానీ, ఏఎల్ఎల్ గానీ ఎలా డయాగ్నోస్ చేస్తారు అంటే, బోన్ మ్యారో ఎగ్జామినేషన్ గానీ, లేదంటే బ్లడ్‌లో నుంచి గానీ, ఫ్లో సైటోమెట్రీ అనే టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేస్తారు. ఇది కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ రిస్క్ గ్రూప్ చేయడం. రిస్క్ గ్రూప్ అంటే ఎలా చేస్తారు అంటే, సైటోజెనెటిక్స్ లేదా మాలిక్యులర్ స్టడీస్ లేదా నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే హై ఎండ్ ఇన్వెస్టిగేషన్స్ యూజ్ చేసి దీన్ని రిస్క్ గ్రూప్స్‌గా మారుస్తాం. ఈ ఏఎంఎల్‌లో మనం చెప్పినట్టుగా ఫస్ట్ బోన్ మ్యారో చేసి డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ రిస్క్ గ్రూపింగ్ పెట్టుకుంటాం. ఐదర్ స్టాండర్డ్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, హై రిస్క్ గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఒకవేళ పేషెంట్ యంగ్ పేషెంట్ ఫిట్‌గా ఉన్నాడు అనుకుంటే వీళ్ళకు ఫస్ట్ మంత్‌లో ఇండక్షన్ కీమోథెరపీ అని ఇస్తాం. అది జనరల్‌గా 7+3 రెజిమెన్ ఇస్తాం. లేదా ఏమన్నా టార్గెటెడ్ ఏజెంట్స్ ఉంటే ఆ టార్గెటెడ్ ఏజెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1 మంత్ తర్వాత వీళ్ళకి బోన్ మ్యారో ఎగ్జామినేషన్, ఎంఆర్‌డి టెస్ట్ చేసి క్యాన్సర్ అనేది తగ్గిందా, తగ్గలేదా అని చూస్తాం. ఒకవేళ తగ్గినట్లయితే నెక్స్ట్ కన్సాలిడేషన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ కన్సాలిడేషన్ ట్రీట్మెంట్ అనేది స్టాండర్డ్ రిస్క్ పేషెంట్‌లో కీమోథెరపీ మాత్రమే ఇస్తాం. ఇంటర్మీడియేట్ అండ్ హై రిస్క్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాం. ఈ మధ్య కాలంలో ఒకవేళ క్యాన్సర్ అనేది తిరిగి వచ్చినట్లయితే వీటికి ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క రకంగా దీన్ని డీల్ చేయడం జరుగుతుంది. పేషెంట్ ఫిట్‌గా లేడు, ఓల్డ్ ఏజ్‌లో ఉన్నాడు. వీళ్ళకి కూడా సేమ్ ఇదే ట్రీట్మెంట్ ఇస్తారా అంటే వాళ్ళు తట్టుకోలేరు. ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది ట్రీట్మెంట్. సో, అందుకని చెప్పేసి వీళ్ళకి అజాసైటిడిన్ లేదా వెనిటోక్లాక్స్ విత్ టార్గెటెడ్ ఏజెంట్స్‌ని కలిపి ఒక లైఫ్ లాంగ్ వాళ్ళు బ్రతికున్నన్ని రోజులు వాళ్ళకి లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేస్తాం. అదే యంగ్ పేషెంట్ ఏదన్నా మెడికల్ రీజన్స్ వల్ల కూడా అన్‌ఫిట్ ఉండడం వల్ల ఇనీషియల్‌గా ఇలాంటి లో డోస్ కీమోథెరపీ ఇచ్చేసి దాని తర్వాత ఒకసారి కోలుకున్న తర్వాత హై డోస్ కీమోథెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు ట్రీట్మెంట్ మా పరంగా మేము చేసే ట్రీట్మెంట్ గురించి చెప్పాం. మీ పరంగా మీరు తీసుకోవాల్సిన శ్రద్ధలేంటి? అసలు మెయిన్‌గా ఈ బ్లడ్ క్యాన్సర్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం కామన్‌గా ఆలోచిస్తే మన నలుదిక్కులా చూసుకున్నట్లయితే ఫుడ్, వాటర్, ఎయిర్ అండ్ మనం వాడే బట్టలు. ఇవి మేజర్ కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఈ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్‌ని మనం కంట్రోల్ చేయడానికి ఏమేం చేయగలుగుతాము? సరే, ఫుడ్. మనం తీసుకునే ఫుడ్ వేడి వేడిగా ఇమ్మీడియేట్‌గా వండిన ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు వాటిలో బ్యాక్టీరియా గానీ, ఫంగస్ కానీ ఎక్కువగా ఉండదు. కొంచెం రిస్క్ తక్కువుంటుంది. నెక్స్ట్ వాటర్ అనేది మనం బాయిల్డ్ వాటర్ తీసుకుంటే బెటర్. కానీ ఒకవేళ బాయిల్డ్ వాటర్ అవైలబుల్ లేనప్పుడు మనకు మార్కెట్‌లో దొరికిన మినరల్ వాటర్, స్టాండర్డ్ మినరల్ వాటర్ బాటిల్స్ కూడా వాడుకోవచ్చు. దెన్ గాలి. మనం గాలిని ఆపలేము. కాకపోతే మనను వచ్చి విజిట్ చేసే విజిటర్స్‌ని కంట్రోల్ చేయగలిగితే, వాళ్ళు బయటంతా తిరిగేసి వాళ్ళ బాడీ మీద ఉన్న ఇన్ఫెక్షన్ అంతా మనకు అంటిస్తూ ఉంటారు. సో, విజిటర్స్‌ని మనం కంట్రోల్ చేయగలిగితే 90% ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనం వాడే దుస్తులు లేదా బెడ్‌షీట్ ఇవన్నీ. వీటిని రెగ్యులర్‌గా ఎవ్రీ డే ఫ్రెష్‌గా ఉతుక్కొని ఎండలో ఎండబెట్టి వాడుకున్నట్లయితే వీటి మీద కూడా ఇన్ఫెక్షన్ ఉండకుండా మేనేజ్ చేసుకోవచ్చు. సో, క్యాన్సర్ ట్రీట్మెంట్ మాకెంత ఇబ్బందికరంగా ఉంటుందో కానీ, దాన్ని నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్
సీరియస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఈ ఇన్ఫెక్షన్సే. సో మేము కలిసి దీన్ని కంట్రోల్ చేయగలిగితేనే అవుట్కమ్స్ అనేటివి బాగుంటాయి.